ఇప్పుడు మనం చేపల మార్కెట్కి అయితే వెళ్తున్నాం. చేపల మార్కెట్కి వెళ్ళి అక్కడ చూపిస్తాను మీకు. అట్లా అండి ఇప్పుడు మనకు సొందువాలు, గుమ్మడి చుక్కలు ఇవన్నీ వచ్చినాయండి. మొత్తం అన్ని కూడా గోదావరి చేప, సముద్రం చేపలు మీరైతే చూడొచ్చు. మీకు రేట్లు అయితే చెప్తాను. వర్షం వస్తుంది. ఇక్కడ మనం చూస్తున్న చేపలు గుమ్మడి చుక్కలు, సొందువాలు ఉన్నాయండి. రొయ్యలు ఉన్నాయి. ఇవి ఏంటంటే మనకి చిన్న పెద్ద సైజులు అయితే ఉంటాయండి. ఆ సైజులను బట్టి రేట్లు ఉంటాయి. మనం పెద్ద సొందువ ఉందనుకోండి, పెద్ద సొందువ ఒక రేటు ఉంటుంది, చిన్న సొందువ ఒక రేటు ఉంటుంది. అలా రేట్లు అయితే ఉంటాయి. మీరైతే రేట్లు అయితే గమనించాలి. ఇప్పుడైతే మీకు సముద్రం చేపలు, గోదావరి చేపలు అయితే రన్నింగ్ లో అయితే వచ్చినాయండి. ఇప్పుడైతే మీకు సముద్రం చేపలు ఎలాగున్నాయి, ఎంత రేట్లు, గోదావరి చేపలు ఎలాగున్నాయి అనేది కూడా చూపిస్తాను. రేట్లు కూడా అడిగి చెప్తాను. మీకు ఎవరికన్నా కావాలంటే నేను ఫోన్ నెంబర్ అయితే పెడతాను. మీ ఫోన్ అయితే చేయొచ్చు. ఓకే అండి. ఇది కొత్తపేటలో. చెప్పమ్మా ఒకసారి రేట్లు చెప్పి ఎలాగా. ఇది ఎలాగా? జత 400. అవి జత 400. మనకు సొందువాలు ఎంత పడుతుంది చెప్పు. కేజీ లెక్కన చెప్పు. కేజీ ఎంత పడుతుంది? అయితే 800. 700కి అయితే వేస్తావు సొందువా కేజీ. ఇప్పుడు ఇది ఎంత పడుతుంది? ఏంటి చేప ఇది? పండుగప్ప, సముద్రం పండుగప్ప. ఇదేమో 900. ఇదేమో గుమ్మడి చెక్క అయితే 500 కేజీ. రొయ్యలు 250. చెప్పమ్మా రేట్లు ఎలాగవి? కేజీ 600. కంగారు పడతాయి. ఈ తులసి చేపలు అయితే కేజీ ఇది కొయ్యంగా ఎంత? కేజీ 5. ఇది కేజీ 350. ఈ పండుగప్పుడు 600 కిలో. తుల్లు 300. ఇవి కేజీ 500. అయ్యి కట్ చేపలు కేజీ 300. ఇప్పుడు ఈ రొయ్యలు ఎలాగా? కేజీ 300. నేను రకాల చేపలు ఉన్నాయి చూడండి. ఇక్కడ గోదావరి చేపలు, సముద్రం చేపలు, సముద్రం గోదావరి చేపలు అయితే ఉన్నాయి ఇక్కడ మొత్తం అన్ని కూడా. ఇందులో మీకు ఏం కావాల్సినా కూడా చెప్పొచ్చు, నేనైతే పంపుతాను. నుంచి వర్షం అయితే వస్తుందని బాగానే ఎక్కువ, ఇంకా వర్షం అయితే వచ్చింది. నేను మొన్న పెట్టిన వీడియోలో అయితే సముద్రం చేపలు ఇంకా రాలేదని చెప్పాను కదండి. 5 రోజులు పడుతుంది అన్నాను కదా. ఇప్పుడైతే మనకు సముద్రం చేపలు అయితే రెడీగా ఉన్నాయండి. మనకైతే సముద్రం చేపలు అయితే అక్కడక్కడ వస్తున్నాయన్నమాట. మనకైతే సముద్రం చేపలు అయితే ఇప్పుడు వచ్చినాయి అన్నమాట. ఇప్పుడైతే మీరు చూడొచ్చు. ఈ సముద్రం చేపలు, గోదావరి చేపలు 2 మాట. ఇక్కడ ఈ 2 కూడా సముద్రం చేపలు, గోదావరి చేపలే. ఇంక వేరే చేపలు ఏమీ లేవు. ఏంటమ్మా ఎలాగా రేట్లు? ఎంత? 5 రొయ్యలు 100. పప్పు ఎంత? ఇది పోగులు 4 పోగులు 200. పోగు 50. ఎలాగమ్మా కొరమేనలు? అది ఎంత కొరమేను? అదేంటి చేప? గోదావరి చిలవతి 300. అవి ఏంటి చేపలు? అయ్యి గొండు మీన్లా ఎంత? అయ్యి 150 రూపాయలు. కొరమేను 150 రూపాయలు. ఎంత ఉంటుంది బరువు? ఎంత ఉంటుంది? 1 కేజీ ఉంటుందా? 100 రూపాయలు. తమ్ముడు ఎలాగా కొరమేనలు? ఎలాగా జత 400. ఏంటి కొరమేనలు? ఇవి నాటు కొరమేనలు. ఫోన్ చేసి కొరమేనలు కావాలని అడిగారు కదా. చూసుకోండి ఇక్కడ కొరమేనలు అయితే ఉన్నాయి. 400. అవి చిన్నవి 300. అయితే ఏకదాటిగా కొడుతుందండి పొద్దున్న నుంచి. వర్షాన్ని అయితే వచ్చాను. ఇంకా సముద్రం చేపలు అయితే కావాలని అడుగుతున్నారు అందరూ. పండుగప్పలు అయ్యి గోదావరి పండుగప్పల్లో అవి కావాలంటున్నారు అందరూ. ఎలాగ రొయ్యలు? కేజీ 300. రొయ్యలు ఏంటి? చెరువు రొయ్యలు వనామి రొయ్యలా? కేజీకి ఎన్ని వస్తాయి? కేజీ 100గా ఉంటాయి. ఓకే వనామి కొంత.
పెరుగుతుంది. ఎవరికన్నా కావాల్సిన ఫోన్ నెంబర్ అయితే పెడుతున్నాను. మీకు చేపలు అయితే కనబడుతున్నాయి కదా, వాళ్ళు చెప్పిన రేటు. అంటే ఇందులో పెద్ద చేపలే కాదు, అలా చిన్న పెద్ద కలిపి చెప్తారు. అంటే కేజీ పెరిగి అయితే ఉండదు, 2 వస్తాయి అన్నమాట కేజీకి. అలాగా ఆ రేట్లు అయితే చెప్తున్నారు వాళ్ళు. మీరైతే గుర్తు పెట్టుకోండి. అంటే నాకు ఉప్పు పెరిగి కావాలి కేజీ అంటే కాదు, చిన్న పెద్ద కలిపిస్తారన్నమాట. ఓకేనండి. ఒక పరిగి కేజీ వచ్చింది అనుకోండి, దాని రేట్ అయితే వేరేగా ఉంటుంది. మనకైతే సముద్రం చేపలు అన్నీ కూడా వచ్చినాయి, రెడీగా ఉన్నాయి మనకి. ఇక నుంచి అయితే మీరు ఏం కావాలన్నా మీకైతే పంపుతాను. ఇందులో ఫోన్ నెంబర్ అయితే పెడుతున్నాను. మీకు ఏమన్నా కావాలితే కాల్ అయితే చేయండి. ఎండి చేపలు ఎండు రొయ్యలకు కూడా ఇంకా కొంచెం 10 రోజులు అయితే పడుతుంది. అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు అయితే మీకు పెడతా ఉంటాను. అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేయండి. హాయ్ అండి. మనం అయితే ఇప్పుడు చేపలే కదండి, స్వచ్ఛమైన నువ్వులతో నువ్వు పప్పుతో మనం గానుగు నూనె అయితే ఆడిస్తున్నామండి. గానుగు నూనె ఆడించి మనం పార్సిల్ అయితే పంపుతున్నాం అన్నమాట. నువ్వు పప్పు మనం చూసేది స్వచ్ఛమైన నువ్వు పప్పు, అంటే పొట్టు తీసిన పప్పు. ఇది మనం గానుగు నూనె అయితే ఆడిస్తున్నాం అన్నమాట. గానుగు మీద మీరైతే చూడొచ్చు. గానుగులో మనం పప్పు వేసి, పప్పు తర్వాత అది బాగా గ్రైండ్ అయిన తర్వాత ఆయిల్ అయితే వస్తుంది. మీకు ఎవరికి కావాల్సిన కూడా చెప్పొచ్చు. నేను ఆల్రెడీ చాలా పంపుతున్నాను హైదరాబాదు అయ్యని. మీకు ఎవరికి కావాల్సిన కూడా చెప్పొచ్చు. స్వచ్ఛమైన నువ్వుల నూనె, అలాగే స్వచ్ఛమైన వేరుశెనగ నూనె 2 కూడా పంపుతున్నాం మనం. ఇప్పుడైతే ఆయిల్ ఇది, నువ్వుల నూనె ఇది. నువ్వుల నూనె బాటిల్లో పెట్టి అవి పార్సిల్ చేసి అప్పుడైతే మనం ట్రాన్స్పోర్ట్కి అయితే వేస్తున్నాం. మీకు ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను. బాటిల్ పార్సిల్ చేయటం అయ్యి మనం బాటిల్ అయితే పట్టేసాము. ఇవన్నీ మనకి ఇది ఎప్పుడైతే పార్సిల్ చేసి ట్రాన్స్పోర్ట్కి అయితే పంపుతున్నాం అన్నమాట. మళ్ళీ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు అయితే పెడతాను. ఇంకా మంచి షార్ట్లు కూడా పెడుతూ ఉంటాను. ఇది కొరియర్, డిటిడిసి కొరియర్కి అయితే వేస్తున్నాను. డిటిడిసి కొరియర్ మీకు హైదరాబాద్కి ఎక్కడికైనా సరే మీ ఇంటికి అయితే చేరుతుంది.